హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో యూట్యూబ్ తెలుగు ఛానల్. ఈరోజు డాగ్స్ క్లైమ్ అయితే వచ్చింది. సో 16 రావాల్సి ఉంది, 17 మార్నింగ్ కల్లా వచ్చేసింది. సో ఆ ప్రాసెస్ ఏందో చెప్తాను. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డిపాజిట్ టు ఎక్స్చేంజ్. డిపాజిట్ మనం ఏదైతే మనం టోన్ వ్యాలెట్ ఇక్కడ టెలిగ్రామ్ అకౌంట్లో చేసున్నామో టోన్ స్పేస్, దాంట్లో మనం ఎలా చేసుకోవాలో ఈ రెండు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, డిపాజిట్ టు ఎక్స్చేంజ్ అని ఉంది కదా, ఇక్కడ మీకు చూడంగానే మీ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ నేను వ్యాలెట్ కనెక్ట్ చేయమని చెప్పాను, కనెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ డిపాజిట్ టు ఎక్స్చేంజ్ అని ఉంది కదా, దీంట్లో క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసేసి ఎక్స్చేంజెస్ ప్లస్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ ఉంది. సో ఫస్ట్ అయితే నేను ఎక్స్చేంజెస్ చూపిస్తాను, రెండో వీడియోలో వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ కూడా చూపిస్తాను. సో దీనికైతే గ్యాస్ ఫీజు ఏం అవసరం లేదు. సో ఒకవేళ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అయితే నాకైతే తెలియదు. ఒకవేళ మీకు అందరైతే టెలిగ్రామ్లో కొంత గ్యాస్ ఫీజు అయితే పెట్టుకోండి, ఎందుకంటే రేపు లిస్టింగ్ టైంలో కూడా సంథింగ్ మనం సెండ్ చేయాలంటే గ్యాస్ ఫీజు అయితే అవసరం అవుతుంది కాబట్టి ముందుగానే లోడ్ చేసి పెట్టుకోండి. నేను ఫస్ట్ ఎక్స్చేంజెస్ చూపిస్తున్నాను, ఇక్కడ క్లిక్ చేయండి. ఎక్స్చేంజెస్ మీద క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఓకే యాక్సెప్ట్, ఇది ఇండియాలో అయితే బ్యాన్ ఉంది. మనం బైబిట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బైబిట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బైబిట్ సెలెక్ట్ చేసుకొని సెండ్ హియర్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయండి. సో డూ యూ హ్యావ్ అనే బైబిట్ అకౌంట్ ఉంది. ఒకవేళ మీకు లేకపోతే నేను అకౌంట్ లింక్ ఇస్తాను, అక్కడ అకౌంట్లో చేసుకొని కేవైసీ చేసుకున్న తర్వాత ఇక్కడికి రండి. ఇది 16 నుంచి 20 దాకా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. 20ని డిపాజిట్ ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. మీరు బైబిట్ అకౌంట్కి పోండి. బైబిట్ అకౌంట్ లేకపోతే నేను ఇస్తాను, కేవైసీ చేసుకోండి, ఇండియన్ ఆధార్ కార్డు తోటి అయిపోతుంది. సో ఎస్ ఐ హ్యావ్ ఇట్ అని దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీరు 3 ఫిల్ చేయాలి, కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. బైబిట్ యూఐడి ఒకటి, డాగ్స్ డిపాజిట్ అడ్రస్ అంటే టోన్ వ్యాలెట్ డిపాజిట్ అడ్రస్, మెమో కంపల్సరీగా ఇవ్వాలి. సో ఆ 3 ఎలాగో చూపిస్తాను. మీరు బైబిట్ ఎక్స్చేంజ్కి రాగానే ఇక్కడ మీ ప్రొఫైల్ ఉంటుంది. ఇక్కడ హోమ్ పేజీలో ప్రొఫైల్ ఉంటుంది, ఇక్కడ పైన దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు కేవైసీ అయిపోయి ఉండాలి కంపల్సరీగా. ఇక్కడ చూడండి, ఐడెంటిటీ వెరిఫికేషన్ లెవెల్ 2 వెరిఫైడ్ అయిపోయింది అనేది. ఇక్కడ మీరు కేవైసీ చేసుకోండి ఐడెంటిటీ వెరిఫికేషన్లో. సో మనం ఈ ఐడిని కాపీ చేసుకోవాలా. ఇక్కడ ఈ యూఐడిని ఇక్కడ పక్కన సింబల్ ఉంది కదా, దీని మీద కాపీ చేసుకోండి. ఇది మనం అక్కడ పేస్ట్ చేయాలి టెలిగ్రామ్ అకౌంట్లో. సో ఇక్కడ నేను పేస్ట్ చేసా. ఇప్పుడు డాగ్స్ డిపాజిట్ అడ్రస్ కావాలి మనకి. మళ్ళీ మనం బైబిట్ ఎక్స్చేంజ్కి పోదాము. బైబిట్ ఎక్స్చేంజ్కి పోయి ఇక్కడికి వచ్చేసి అసెట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి డిపాజిట్ అడ్రస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ లాస్ట్ డిపాజిట్ క్రిప్టో ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరంతా కేవైసీ అయిపోయిన తర్వాత చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు సెర్చ్లో డాగ్స్ అని ఇవ్వండి, DOGS అని చెప్పి ఇస్తే మీకు ఇక్కడ ఇలా చూపిస్తుంది, సింబల్ కూడా చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ టోన్ వ్యాలెట్ నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే కొట్టేయండి అలా చూపిస్తే. ఇక్కడ చూడండి, వ్యాలెట్ అడ్రస్ ఉంది, ట్యాగ్ అన్నా మెమో అన్నా ఒకటేను. ఈ 2 మనం ఫిల్ చేయాలి. ఫస్ట్ మనం వ్యాలెట్ అడ్రస్ని కాపీ చేద్దాం. వ్యాలెట్ అడ్రస్ అయితే కాపీ అయిపోయింది. మన టెలిగ్రామ్ అకౌంట్కి పోదాం. ఈ టెలిగ్రామ్ అకౌంట్లో అడ్రస్ అయితే కాపీ చేశాను. ఇక్కడ మనకి మెమో కావాలా, మెమోకి వెళ్దాము. మెమో అన్నా ట్యాగ్ అన్నా ఒకటేను, నేను అది మళ్ళీ చెప్తున్నా. ఇక్కడ కాపీ చేసిన మెమో అంటే ట్యాగ్ని. సో ఇక్కడికి వెళ్ళేసేసి మన టెలిగ్రామ్ అకౌంట్లోకి వెళ్ళి ఈ మెమోని మళ్ళీ మనం పేస్ట్ చేద్దాం. సో అయిపోయింది కదా, ఇక్కడ అన్నీ ఇచ్చేసాము. ఈ 3 కంపల్సరీగా ఇవాళ ఎక్స్చేంజ్లో చేసాం. మరి నేను బైబిట్లో నాకు కేవైసీ అయిపోయింది కాబట్టి చెప్తున్నా. యూఐడి, అడ్రస్, మేము అంటే ట్యాగు, ఈ 3 ఇచ్చేసి ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది కదా, సెండ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కేవైసీ పాస్వర్డ్ ఓన్లీ అని చెప్పి ఇచ్చినారు, అందుకని కేవైసీ కంపల్సరీగా చేయాలి. ఐ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ డిపాజిట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చేసింది, 100 కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో నేను వ్యాలెట్కి ఎలా చేసుకోవాలో అది కూడా చూపిస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
20న దీని ట్రేడింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ ఇండియన్ టైంలో 5:30కి స్టార్ట్ అవుతుంది. మీరు మొదలనగా డిపాజిట్ చేసేసుకుంటే ఆ రోజు ట్రేడింగ్ అప్పుడు మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ట్రేడింగ్ లిస్టింగ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ముందలనగానే మీరు చేసేసుకొని ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.